టు ఫోర్ సైడ్స్ టీవీ. రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం మైనార్టీలందరూ సీఎం జగన్ వెంటే ఉన్నారని, ముస్లింల ద్రోహిగా చంద్రబాబు నాయుడు నిలబడిపోతాడని అనంతపురం వైసీపీ రాష్ట్ర నాయకుడు నదీం ఫోర్ సైడ్స్ టీవీ ముందు స్పష్టం చేశారు. ముస్లింలకు ఎనలేని సేవలు చేసిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందని అంటున్న వైసీపీ రాష్ట్ర నాయకుడు నదీంతో మా ప్రతినిధి హనుమంతు ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింలు ఎటువైపు? రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మైనార్టీలకు పూర్తి స్థాయిలో న్యాయం చేశామని మరోవైపు చంద్రబాబు నాయుడు చెబుతుంటే 4% రిజర్వేషన్తో ముస్లింల మైనార్టీలకు అన్ని రకాల సదుపాయాలు కల్పించినట్లు ఇప్పుడు ప్రభుత్వం చెబుతుంది. అసలు ఏం జరుగుతుంది అనే దానిపై ముస్లింలు 2024 ఎన్నికల్లో ఎవరి వైపు ఉన్నారు అనే దానిపై రాష్ట్ర మైనారిటీ సెక్రటరీ గారు నదీం గారు మన వద్ద ఉన్నారు. ఆయన అడిగి తెలుస్తుంది. చెప్పండి సార్, ఇప్పుడు 2024 ఎన్నికల్లో మైనారిటీలు ఎటువైపు ఉన్నారు? ముఖ్యంగా మైనారిటీల సంక్షేమానికి ఏ విధంగా ఈ ప్రభుత్వం కృషి చేసింది, గత ప్రభుత్వంలో ఎక్కువ చేసినట్టు వాళ్ళు చెబుతున్న పరిస్థితి, దాన్ని మీరు ఏ విధంగా మాట్లాడతారు? మనము గమనించాల్సిన అవసరము, ఈరోజు మైనార్టీల పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారు అనేసి మా మైనార్టీలంతా మనము భావిస్తూ ముందుకెళ్తున్నాం. ఈరోజు మన ఎన్నికల 2024లో 7 సీట్లు మాకు కేటాయించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో 2014లో కూడా మన మైనార్టీలకి ఎంత మాత్రం కేటాయించి మైనార్టీలకి ఒక గౌరవం ఇచ్చి ముందుకు వస్తున్న పార్టీ ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్ ఇవ్వడం వల్ల మన పిల్లలు కానీ మన ఆడపిల్లలు కానీ ఎందరూ స్కాలర్షిప్స్ అయితేనేమి డాక్టర్లు అయితేనేమి అయినారంటే ఇది కేవలం రాజశేఖర రెడ్డి గారు చేయడం వల్ల. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 4 అడుగులు ముందుకేసి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మైనార్టీలు నేను న్యాయం చేస్తా, మైనార్టీలకు ముందుకున్నాను చెప్తున్నా. ఏం మొగం మీరు పెట్టుకోండి, మైనార్టీల ద్రోహి మీరు. మైనార్టీలకు చేసినది ఏం లేదు. మీ పరిపాలనను చూసినాం. కేవలం 6 నెలల కోసం ఒక మినిస్టర్, కేవలం 6 నెలల కోసం మైనార్టీలకు అవమానపరిచిన ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మీరా మైనార్టీల గురించి మాట్లాడేది? మైనార్టీలు నాకు తెలిసి బతికినంత వరకు కూడా ప్రతి ఒక్క మైనార్టీ గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు. మైనార్టీల పక్షపాతిగా ఉంటారు. మైనార్టీలకు రాజకీయంగా ఆర్థికంగా ఈరోజు ఎదిగినామంటే మనం గర్వంగా చెప్పగలము జగన్మోహన్ రెడ్డి గారి వల్ల, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల అనేసి చెప్తున్నాను. ముస్లింల ద్రోహి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తున్న పరిస్థితి, దాన్ని ఏ విధంగా చూస్తారు? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు వస్తే ఆయన డ్రామాకు ఒక రకంగా వేయడం ఆయనకు అలవాటే. ఈరోజు మనం చూడాల్సిన అవసరము, ఆయన కేవలం ఓటమి భయంతోనే ఈరోజు బీజేపీతో కానీ ఈయన పవన్ కళ్యాణ్తో కానీ పొత్తు పెట్టుకొని ముందుకు వస్తున్నాడు. నీకు మైనార్టీల ద్రోహి నువ్వు చెప్పుకునేవానివైతే నువ్వు రా, సింగిల్గా రా, నీకెందుకు భయం కదా బా? నువ్వు మైనార్టీల గురించి మాట్లాడుతున్నావు, రా. ఈరోజు ఈ ఎన్నికల్లో మైనార్టీలు నీకు ఏ రకంగా ఓటు రూపంలో బుద్ధి చెప్తాం చూడు ఒక తూరి. రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింలందరికీ ఏదైనా పథకాలు ప్రవేశపెట్టినా ముస్లింలకు న్యాయం చేసింది వైఎస్ జగన్ ప్రభుత్వమే అని చెప్పి నదీం గారు తెలియజేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఏనాడు కూడా ముస్లింలను పట్టించుకోలేదని తెలియజేస్తున్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం 4% రిజర్వేషన్తో పాటు ముస్లింల పక్షాన ఉంటూ అన్ని విధాల సహకారాలు అందిస్తున్నారని, చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకుని ముస్లింలకు ద్రోహం చేసిన పరిస్థితి అని చెప్పి తెలియజేస్తున్నారు నదీం గారు. చూస్తూనే ఉండండి. అనంతపురం నుంచి 4 సైడ్ న్యూస్ కెమెరామెన్ దాదాపుతో హనుమంతు.